వ్యక్తం చేసే విధంగా దుస్తులను ధరించండి. దుస్తులను ఎలా ధరించమని ఇస్లాం చెప్తుంది? దుస్తులను ధరిస్తే సభ్యత, సంస్కారం, సౌశీల్యం, ఆత్మాభిమానం ఇవన్నీ కూడా ఉట్టిపడాలి. శరీరాన్ని కప్పి ఉంచాలి. నాగరికతను, సదాచారం, అందం, అలంకారాలను వ్యక్తం చేసే విధంగా దుస్తులను ధరించాలి. దైవ సృష్టిని మనసారా ప్రేమించేవారే దైవం చేత అమితంగా ప్రేమించబడతారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు, ఒక్కసారి మీరు ప్రపంచంలో ఎక్కడైనా తిరిగి చూడండి, ఊరిలో కానీ, సిటీలో కానీ, అడవుల్లో కానీ, ఇంకా ఇతర ప్లేసుల్లో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ మీరు చూడండి, నేను సృష్టిని ఎలా సృష్టించానో మీరు గమనించండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. దైవ సృష్టిని మనసారా ప్రేమించేవారే దైవం చేత అమితంగా ప్రేమించబడతారు. ఆడపిల్లలు గల వ్యక్తి వారిని చక్కగా పెంచి పోషిస్తే ఆ ఆడపిల్లలే అతన్ని నరకం నుండి విముక్తి చేస్తారు. అల్లాహు అక్బర్. ఇక ఎవరైనా సత్పురుషులు, మంచి పురుషులు చనిపోతే వారి యొక్క సమాధులను ఆరాధనా ఆలయాలుగా చేసుకున్న వారు ప్రళయ దినాన పరమ నికృష్టులు అవుతారు. స్త్రీలు దేహం కానవచ్చే విధంగా, స్త్రీలు శరీరం కనిపించే విధంగా దుస్తులు ధరించకూడదు. ఇలాంటి లజ్జావిహీనులైన వారు పరలోకాన అతి ఘోర శిక్షకు అర్హులవుతారు. మరియు ఇంకొక హదీసులో ప్రళయ సూచన, కొంతమంది దుస్తులు ధరించినా కూడా నగ్నంగా కనిపిస్తూ ఉంటారు. ఏ వ్యక్తి అయితే ఓ అనాథను ప్రోత్సహిస్తాడో, తనతో పాటు భోజన పానీయాలు ఆ అనాథకు పెడతాడో, ఎటువంటి సందేహం లేకుండా అతనికి అల్లాహ్ స్వర్గం విధిగా ప్రసాదిస్తాడు. అల్లాహు అక్బర్. సంపన్నుడైన వ్యక్తి హక్కును తీర్చడం పట్ల జాప్యం చేయరాదు. లేని సంపన్నతను ప్రదర్శించడం అబద్ధపు వస్త్రధారణతో సమానం. ధాన్యం దొంగ నిల్వలు ఉంచుకునే వ్యక్తి అపరాధి. ప్రపంచం విశ్వాసులకు చెరసాల వంటిది, తిరస్కారులకు స్వర్గం లాంటిది. ముస్లింల సామూహిక వ్యవహారాలకు బాధ్యులైన వారు తమ సొంత వ్యవహారాల మాదిరిగా శ్రమ పడకపోతే నరకం పాలవుతారు. నీ పొరుగువారు నీ గురించి చెడుగా ప్రస్తావిస్తే నీవు నిజంగా చెడ్డ పనుల్లో పడ్డావని గ్రహించు.